హలో గర్ల్స్, నేను మీ ఫ్రెండ్ సౌమ్యాని మాట్లాడుతున్నాను. మీరు ఇప్పటికే సెషన్ 7లోకి వచ్చేసారంటే నమ్మలేకపోతున్నాను. మీరందరూ మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తులను ఎంచుకున్నారు. వారి కథలు మీకు ఇంకా ప్రేరణ ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం తర్వాత స్టెప్లోకి వెళ్ళి నిజమైన సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమవ్వాలి. నేటి టూల్ కిట్కి మీరు రెడీనా? నిన్న నాకేం జరిగిందో మీకు తెలుసా? ఉఫ్! అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను నా వాలెట్ అంటే పర్స్‌ని పోగొట్టుకున్నాను. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చూసాను. నాకదసలు దొరకలేదు. ఎలా మాయమైందో తెలీదు. నేను దాన్ని ఎక్కడ పోగొట్టుకున్నానో, ఏం జరిగిందో అంతా మాయలా ఉంది. బహుశా నేను బస్ వైపు పరిగెడుతున్నప్పుడు అది నా బ్యాగ్ నుండి జారిపడి పడిపోయిందనుకున్నాను. దానిలో అన్నీ ఉన్నాయి. నా ఐడీ కార్డ్, డబ్బులు, బస్ పాస్, చిన్న అద్దం, మా అక్క ఫోటో, ఇంకా నాకు లక్కీగా అనిపించే నా ఫేవరెట్ హీరో ఇచ్చిన ఒక ఆటోగ్రాఫ్ కూడా ఉంది. నాకది చాలా బాధగా ఉంది. అది చాలా కాలం నుంచి నా దగ్గరుంది. నిజం చెప్పాలంటే వాలెట్ ఎంత ముఖ్యమో కోల్పోయిన తర్వాత అనిపించింది. నా వాలెట్ మీద చిన్న చిన్న పూసలు కూడా ఉండేవి. బాగా క్యూట్‌గా ఉండేది. కానీ దాన్ని ఉపయోగించడం అంత సులభం కాదు. వస్తువులు పదే పదే జారి బయట పడిపోయింది. అవసరం ఉన్నప్పుడు కాయిన్స్ కనిపించేవే కాదు. ఇప్పుడు కొత్త వాలెట్ కావాలనుకున్నాక నేను చాలా ఆలోచిస్తున్నాను. మంచి వాలెట్‌లో ఎలాంటి అంశాలు ఉండాలి? నాకు చాలా అయోమయంగా ఉంది. ఈ విషయంలో మీరందరూ నా సహాయం చేస్తారని అనుకుంటున్నాను. ఈ పజిల్ మనం కలిసి సాల్వ్ చేద్దామా? మీరు నాకొక వాలెట్‌ను రూపొందించడంలో సహాయం చేస్తే మొదటిగా ఏ విషయాన్ని ఆలోచిస్తారు? మీ పక్కన కూర్చున్న మిత్రులతో త్వరగా మాట్లాడి చెప్పండి. మీకు 30 సెకన్ల టైం మాత్రమే ఉంది. సరే, టైం అయిపోయింది. మీరందరూ ఏం ఆలోచించారో వినాలని నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. మీ ఆలోచనలు తమాషాగా, కూల్‌గా, స్టైలిష్‌గా ఉన్నాయా? అలాంటివే అయి ఉండాలనుకుంటున్నాను. హే! కానీ మీ అందరికీ నా వైపు నుండి ఒక పెద్ద ప్రశ్న ఉంది. మీకు నా వాలెట్‌లో ఏమేం అంశాలు ఉన్నాయో, ఎలా కావాలో ఎలా తెలిసింది? ఒకసారి ఆలోచించండి. మీరు నిజంగా నా గురించి, నా కోరికల గురించి ఆలోచించారా? నా అవసరాలు మీకెలా తెలుసు? ఇప్పుడు మీరు మరొకసారి ఆలోచించండి. మీ ఆలోచనలో ఏం మిస్ అయ్యింది? మళ్ళీ మీ ఫ్రెండ్ వైపు తిరిగి మాట్లాడండి. ఒక 30 సెకన్లు టైం ఇస్తున్నాను. సూపర్! అసలు విషయం ఏంటంటే, నాకు నిజంగా ఏం కావాలో, ఏం వద్దో తెలుసుకోవడమే ఇంపార్టెంట్. మరి అది తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? ప్రశ్నలు అడగడం. ఎన్ని ఎక్కువ ప్రశ్నలు మీరు అడిగితే, అంత ఎక్కువ స్పష్టత వస్తుంది. ఇప్పుడు ఊహించండి, మీ గ్రూప్‌లోనే ఒక ఫ్రెండ్ తన వాలెట్‌ను పోగొట్టుకుంది. ఆమెకు మీరు సహాయం చేయాలి అంటే మీరు ఏం చేస్తారు? ఎక్కడి నుంచి మొదలుపెడతారు? మీరు సుమారుగా 6 గర్ల్ బాసెస్ ఉన్నారా ఒక గ్రూప్‌లో? ఈ గ్రూప్‌లో ముగ్గురు అమ్మాయిలు కస్టమర్స్‌గా నటించండి. అంటే వారు తమ వాలెట్‌ను పోగొట్టుకున్నారు. ఇంకో ముగ్గురు డిజైనర్‌గా ఉండండి. వీరు కస్టమర్స్‌కి కొత్త వాలెట్ డిజైన్ చేయడంలో సహాయం చేస్తారు. డిజైనర్లు డిజైనర్ కార్డులు తీసుకొని దాని ప్రశ్నలు అడుగుతారు. దీని ద్వారా కస్టమర్స్ యొక్క సమస్యలు లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు కస్టమర్స్ అయితే మీరు కూడా కార్డులను ఉపయోగించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. మరొక ముఖ్యమైన విషయం, డిజైన్ అంటే కేవలం డ్రాయింగ్ కాదు,
అది ఏదైనా నిజమైన సమస్యను పరిష్కరించి కొత్త వస్తువు సృష్టించడమే. కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్న అన్ని అంశాలను ఉపయోగించి వచ్చే సెషన్‌లో నిజంగా ఒక కొత్త వాలెట్‌ను తయారు చేస్తాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ యాక్టివిటీ చేస్తుంటే మీరు మీ నోట్‌బుక్స్ తీసుకొని పెన్స్ రెడీగా ఉంచుకోండి. నోట్స్ రాసుకోండి. ఇది చాలా ముఖ్యం. పదండి మనందరం కలిసి డిజైన్ చేయడం ప్రారంభిద్దాం.